తిరుమలలో జరిగే ప్రతి వివాదానికి తాడేపల్లి ప్యాలెస్ లో లింకులు ఉన్నాయని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. దేశద్రోహం ఎంత నేరమో స్వామి ద్రోహం కూడా అంతే నేరమని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. వారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని భానుప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి హరీష్ రావు ఫేస్ టు ఫేస్. వ్యవహారంలో జరుగుతున్నటువంటి వరుస వివాదాలకి తాడేపల్లి ప్యాలెస్కి లింకులు ఉన్నాయని చెప్పి బీజేపీ సీనియర్ నేత టీటీడీ పాలకమండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి కామెంట్స్ చేస్తున్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సరే, ఇంత కీలకమైనటువంటి కామెంట్స్ సార్, ఎక్కడ టీటీడీ ఉంది, ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ ఉంది, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? మీరు చేసినటువంటి కామెంట్స్కి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి? టీటీడీలో ఏమి జరిగినా సరే తాడేపల్లి ప్యాలెస్ నుంచే ఆదేశాలు రిమోట్ కంట్రోల్లో కంట్రోల్ చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఆధారాలతో మాట్లాడండి. అసత్య అబద్ధపు ప్రచారాలతో, గోశాల నుంచి గోవిందుడి వరకు అసత్య అబద్ధపు ప్రచారాలతో రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యము దమ్ము లేని వైసీపీ నాయకులు ఈరోజు తిరుమలని అడ్డంగా పెట్టుకొని టార్గెట్ తిరుమల పేరుతో ఈరోజు పనిచేస్తున్నారు. అది మంచిది కాదు. గోశాల నుంచి గోవిందుడి వరకు మద్యం బాటల నుంచి అన్ని అంశాలు అబద్ధాలు, సాక్ష్యాధారాలు లేకుండా మసిపూసే కార్యక్రమం చేస్తున్నారు. మొన్న మీరు కానీ గమనించినట్టయితే కౌస్తుభం జరిగినటువంటి ఆ మద్యం బాటిల్ అంశంలో సాక్షి ఫోటోగ్రాఫర్ వైసీపీ నాయకులు దొరకడం జరిగింది. ఆధారాలతో పాటు ఫుటేజ్ ఉన్నాయి మా దగ్గర. మీ మారిగా పరకామణిలో ఫుటేజ్ మేము ఎడిట్ చేయలే, డిలీట్ చేయలే. మేము సాక్ష్యాధారాలతో మేము మాట్లాడుతున్నాం, ఆధారాలతో మాట్లాడుతున్నాం. ఆధారాలు లేకుండా ఆకాశంలో వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి మేమేమి కక్ష సాధింపు దూరంతో పనిచేయట్లేదు. మేము పూర్తిగా తిరుమల పవిత్రత కాపాడేదానికి మా ఎన్డీఏ కూటమి ఉంది. ప్రక్షాళన తిరుమల నుంచి మొదలు పెడతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము ముందుకు పోతున్నాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పి భక్తుల్లో భయాందోళనకు గురి చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అది మంచిది కాదు. అంటే మీరు ఇప్పుడు అధికారులు ఉన్నారు, కూటమి పార్టీలు మెజారిటీ స్థానాలు ఉన్నాయి. మీరు ఇప్పుడు చెప్తున్నారు తాడేపల్లి ప్యాలెస్కి లింకులు ఉన్నాయి. మీ దగ్గర నిజంగా ఆధారాలు ఉంటాయి కనుక నేరుగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ దిశగా ఏమన్నా చర్యలు చేపడుతున్నారా? ఇది కేవలం రాజకీయ కామెంట్స్గా మాత్రమే ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మేము వాళ్ళ మారిగా ఇండియన్ పోలీస్ సర్వీస్ని ఇండియన్ పొలిటికల్ సర్వీస్గా మార్చుకోలేదు. ఐపీసీ సెక్షన్ని వైసీపీ సెక్షన్లుగా మార్చుకోలేదు. అందుకని ఆధారాలు కోర్టు పరిధిలో, చట్ట పరిధిలో ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా శిక్షిస్తాం. ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా, వాళ్ళ నాయకుడు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే కొండను అడ్డం పెట్టుకొని ఎవరెవరు దుర్మార్గపు వ్యవహారాలు చేస్తున్నా అందరూ అక్కడికే పోతారు. కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ మీరు చూసే ఉంటారు. కీలకమైనటువంటి కామెంట్స్. ప్రభుత్వం పూర్తిగా మద్యం సీసాలకి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, కల్తీకి నెయ్యికి సంబంధించినటువంటి వ్యవహారం, ఇదంతా కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ప్రచారం కనిపిస్తుంది. మీరు చేసినటువంటి కామెంట్స్ ఎలా చూడాలి? దీన్ని భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కూటమి ప్రభుత్వం నుంచి? ఒకే ఒక మాట, మీ మాటలన్నిటికీ సింగిల్ ఆన్సర్. అబద్ధాలకు క్యార్ ఆఫ్ అడ్రస్ వైసీపీ. అబద్ధాలకు క్యార్ ఆఫ్ అడ్రస్ వైసీపీ. కాబట్టి అబద్ధాలని క్యార్ ఆఫ్ అడ్రస్గా పెట్టుకొని వారు చెప్పే మాటలు మేము పెట్టించుకోవాల్సిన అవసరం లేదు. భక్తులు కూడా దాన్ని ఎవరు పరిగణలోకి తీసుకోవట్లేదు. అబద్ధాలని చెప్పి మీరు చెప్తున్నారు, కానీ జరుగుతున్నటువంటి ప్రచారం భక్తుల మనోభావాలను దెబ్బతీయడం కానీ వద్దున్నటువంటి విశ్వాసాన్ని దెబ్బతీసేటువంటి కుట్ర జరుగుతుంది. దీని వెనక పెద్ద ఎత్తున ఉన్న లింక్స్ ఉన్నాయని కూడా మీరే చెప్తున్నారు. దీన్ని మీ ప్రభుత్వ బాధ్యతగా ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో ఎలా అణిచేటువంటి చర్యలు తీసుకోండి? ఖచ్చితంగా దేశద్రోహం చేసే ఎంత తప్పో స్వామి ద్రోహం కూడా అంతే తప్పు. రాబో రోజుల్లో ఈ దొంగలెవరు, స్వామివారి దగ్గర అపచారం చేసిన దొంగలెవరు తప్పించుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా ఇది స్వామి ద్రోహం చేసిన ప్రతి ఒక్కరికి గత చరిత్ర తెలుసు. వీళ్ళకి స్వామివారితో పెట్టుకుంటే మాడి మసైపోయినారు. అదేవిధంగా రాబో రోజుల్లో ఇప్పటికే ప్రజలు చేదరించి 11 స్థానాలకు పరిమితం చేసిన బుద్ధి లేకుండా దేవస్థానాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. మీకు రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోవాలంటే రండి, మాట్లాడుకుందాం, చర్చించుకుందాం. కాబట్టి మిమ్మల్ని ప్రజలు గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే అలిగి ఇంట్లో కూర్చున్నారు. ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్ష హోదా ప్రజలు ఇయ్యారయ్యా, నువ్వు అడుక్కుంటే రాదు. కాబట్టి ఈరోజు అందుకని అన్నాను, రాజకీయ నిరుద్యోగులు వాళ్ళు ఏం చేసినా ఉపయోగం లేదు. టీటీడీని కేంద్రంగా చేసుకుని రాజకీయ నిరుద్యోగులు చేసినటువంటి కుటిలమైనటువంటి ప్రయత్నాలను అడ్డుకుంటాం. అదేవిధంగా చట్టపరంగా అవసరమైతే చర్యలు కూడా తీసుకునేందుకు కూడా సిద్ధంగా కూటమి ప్రభుత్వం ఉందని కూడా భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, విజయవాడ.